Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఈ పేరు వింటే ఏదో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్, సర్దార్ పటేల్ విగ్రహంకి సంబంధించిన వ్యవహారం అనుకున్నారేమో. కానే కాదు. హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి పదే పదే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మూసీని శుద్ధి చేద్దాం, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టిద్దాం అనేటువంటి మాట పదే పదే చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంకం ఇందులో మొదలు కాబోతుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా, పనులు ప్రారంభించడం ద్వారా మూసీ శుద్ధి, మూసీ సుందరీకరణ వీటికి బీజం వేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని ఆహ్వానిస్తూ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఆయనతో మాట్లాడారు. ఆ విషయాల్ని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇది ఢిల్లీలో ఈరోజు జరిగినటువంటి భేటీకి సంబంధించి ఆయన షేర్ చేసినట్టు, రేవంత్ రెడ్డి గారు షేర్ చేసినటువంటిది. రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యాను. ఫిబ్రవరి చివరి వారంలో ఈసా మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టినటువంటి శంకుస్థాపన కార్యక్రమం. ఈసా మూసీ రెండు నదులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రెండు నదుల సంగమ క్షేత్రాన్ని సంగమ స్థానంగా చెప్తున్నాం మనం. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా చెప్పారు. అలానే ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గౌరవ కేంద్ర మంత్రికి వివరించారు. 1948లో ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ మరణించిన తర్వాత ఆయన చితాభస్మాన్ని ఇక్కడ ఈసా మూసీ సంగమ స్థలంలో కలిపారు. అందుకే అక్కడ బాపు ఘాట్ అని చెప్పని ఒక ఘాట్ కూడా ఉంది. సో ఆ ప్రాధాన్యాన్ని మరింత ఎలివేట్ చేస్తూ భవిష్యత్ తరాలకు ఇంకా గొప్పగా గాంధీ చరిత్రను చెప్పే విధంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. ఇది మొత్తం మూసీ రివర్ ఫ్రంట్ రిజర్వేషన్లో ఒక భాగం మాత్రమే, మొత్తం కాదు. ఇది మొత్తం ఆ పార్ట్లో ఒక భాగం మాత్రమే అనమాట. ప్రజాప్రభుత్వం తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపడుతున్నట్టు రాజ్నాథ్ సింగ్ గారికి వివరించారు. ఈ ప్రాంతంలో ఉన్న బాపు ఘాట్ను భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు శ్రీ రాజ్నాథ్ సింగ్కి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీలు కూడా పాల్గొన్నారని చెప్పని ఈ ఫొటోస్ని షేర్ చేశారు. రాజ్నాథ్ సింగ్ గారితో జరిగినటువంటి భేటీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే ఒక ఆహ్వాన పత్రాన్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రం. ఒకసారి ఇది మనం జూమ్ చేసి చూస్తే కనుక ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఫోటో. ఇది తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన సందర్భంలో కూడా ఈ ఫోటో బాగా వైరల్ అయింది. అది ఇదే ఫోటో. సో ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్మాణం చేయబోతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు, అంటే సుందరీకరించబోతున్నారు. ఆ ప్రదేశాల్లో ప్రత్యేకంగా వాటర్ రీసైక్లింగ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడం ద్వారా మూసీలో వచ్చేటువంటి మురికి నీటిని శుద్ధి చేయడం ద్వారా పరిశుభ్రమైనటువంటి వాతావరణం సృష్టించే ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుంది. దీనికి సంబంధించి చాలాసార్లు చర్చలు జరిగినాయి. ఇది మొత్తం మూసీ ప్రవాహ తీరు అనమాట. ఇది హైదరాబాద్ పుట్టు జన్మస్థానం దగ్గర మనం చూస్తే ఉస్మాన్ సాగర్ నుంచి మూసీ, ఈసా ఈ రెండు నదులు ఇక్కడికి రావడము, ఇక్కడ సంగమ స్థానం, అలానే ఇలా ప్రవహించుకుంటూ ఇదంతా కూడా ఈ ఏరియా అంతా ఇటువైపు ఓల్డ్ సిటీ, అటువైపు న్యూ సిటీ, ఇంకా అలా వెళ్ళి సూర్యాపేట దగ్గర మూసీ కృష్ణానదిలో కలుస్తుంది అనమాట. సో అందుకని ఇది ఒక ప్రముఖమైనటువంటి నది, హైదరాబాద్ ఎకాలజీని డిసైడ్ చేసినటువంటి నది. కానీ ఇప్పుడు విపరీతమైనటువంటి పొల్యూషన్ వల్ల నాశనం అయిపోయింది. గతంలో అనేక ప్రభుత్వాలు మూసీ శుద్ధి అనేటువంటి మాట చెప్పినాయి, కానీ ఎక్కడా కూడా ఉద్దేశపూర్తిగా దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు దీనికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది మొత్తం కంప్లీట్ చేయాలంటే. కానీ దశల వారీగా ఈ పనిని టేకప్ చేస్తున్నారు. కేవలం అక్కడ ఉన్నటువంటి రిహాబిలిటేషన్, అక్కడ ఉన్నటువంటి వారికి పునరావాసం కల్పించడం కోసమే 15,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనాలు వేశారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాథమిక అధ్యయనాలు, చుట్టుపక్కల సేకరించవలసినటువంటి భూమి ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు యాక్చువల్ వర్క్లోకి వస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని ముఖ్యమైనటువంటి ఎజెండాగా తీసుకున్నారు. దీనికి ఆల్రెడీ ఫండింగ్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వర్క్ చేసింది. ఏడీబీ ఫండింగ్ ఇవ్వబోతుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,100 కోట్లు ప్రిన్సిపల్ సపోర్ట్ కింద ఇవ్వబోతుంది. అలానే వరల్డ్ బ్యాంక్ కూడా సపోర్ట్ ఇవ్వబోతుంది. పర్యావరణ కార్యక్రమం కాబట్టి, పర్యావరణాన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి. ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఒకటి ఏర్పాటైంది. గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలోనే ఇది ఏర్పాటైంది. దానికి ఒక స్పెషల్ ఫోకస్ ఆన్ మేజర్ అర్బన్ స్ట్రెచెస్ ఆఫ్ ద రివర్ ఇంక్లూడింగ్ ఇంటర్సెప్టర్ ఆఫ్ డ్రైన్స్, సివేజ్ డైవర్షన్స్ అండ్ రివర్ ఫ్రంట్ ఇంప్రూవ్మెంట్ వాటిని ఎజెండాగా తీసుకున్నారు. పార్కులు, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు, కమ్యూనిటీ స్పేసెస్ అలాంగ్ ద రివర్ డెవలప్ చేయబోతున్నారు. అలానే రివర్ మేనేజ్మెంట్, డీజిల్టింగ్ అంటే
పూడికిని తొలగించడం, నదిలో పూడికిని తొలగించడం, ఎంబార్క్మెంట్ స్ట్రెంథనింగ్, ఒడ్డులని బలోపేతం చేయడం, ఇటువైపు ఫ్లడ్ మేనేజ్మెంట్ మెజర్స్ ఇవన్నీ కూడా తీసుకోబోతున్నాయి. ఇవన్నీ కీ కంపోనెంట్స్ కింద వస్తాయి అనమాట. ఇక అర్బన్ రెన్యూవల్లో తీసుకోబోయేటువంటి ప్రోగ్రామ్స్, ఎన్విరాన్మెంటల్ గెయిన్స్ రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్కి ఒక అద్భుతమైనటువంటి మాన్యుమెంటల్ ప్లేస్ కింద ఇది మారిపోద్ది. చారిత్రకమైనటువంటి ప్రదేశంగా మారుంది, అందమైనటువంటి సుక్షేత్రంగా మారుతుంది. మూసీలోకి వచ్చేటువంటి నదులు ఇవన్నీ నీరు ఇవన్నీ చూస్తే కనుక ఇలాంటి ఒక సుందరమైనటువంటి క్షేత్రాన్ని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇది ఒక టాప్ ప్రయారిటీ. ఎందుకంటే హైడ్రా గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ విమర్శించారు. కానీ ఇప్పుడు హైడ్రా యాక్టివిటీ చూసిన తర్వాత, చెరువుల రిజువనేషన్ పునరుజ్జీవనం జరిగిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల కాలనీల ప్రజలందరూ కూడా ఆనందిస్తారు. సో అటువంటి పర్యావరణ ప్రణామ కార్యక్రమం కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి చర్యగా చూడాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2001-2002లో నందనవనం అని ఒక ప్రాజెక్ట్ చేపట్టింది, మూసీని రిజోనేట్ చేసేది. అప్పటి నుంచి చూస్తే కనుక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మూసీని ఇప్పటివరకు బాగు చేయలేకపోయింది. కానీ ఇందులో ఒక సమగ్ర ప్రణాళిక కనిపిస్తుంది. ఖర్చు 1,00,000 కోట్లైనా కానీ భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన వరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు కదా. ఇది ఆల్రెడీ 2017లో ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా ఏర్పడింది. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద పెట్టారు. కానీ అప్పటి ప్రభుత్వం దీనిపైన పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన పరిస్థితి లేదు. పెద్దగా మార్పులు చేసిన, అంటే ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిన ప్రయత్నం కూడా జరగలేదు. ఇప్పుడు మొదటిసారిగా దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించేందుకు ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది. ఒక 5 ఫేజులుగా దీన్ని విభజించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి ఫేజ్లో ఇప్పుడు పనులు చేపట్టబోతున్నారు. దీనివల్ల దాదాపుగా 46 గ్రామాలు, 3 జిల్లాల పరిధిలో 46 గ్రామాలు, మరికొన్ని ఏరియాలు, ఇవన్నీ అర్బన్ క్లస్టర్స్ని కూడా కౌంట్ చేసుకొని చూస్తే కనుక పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరగబోతుంది. 55 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో మూసీ శుద్ధి జరగబోతుంది. సో అటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసు గెలుచుకునేటువంటి చర్యగా మనం చూడవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు మూసీ పొల్యూషన్ నుంచి బయటపడి పరిశుభ్రమైనటువంటి నీరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో డెవలప్. ఎందుకంటే ఇక్కడ నుంచి అనేక మంది కార్పొరేటర్లని, అధికారులను కూడా తీసుకెళ్లారు. కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఇక్కడ కావచ్చు, కొరియాలో కావచ్చు, మంత్రులు వెళ్ళి పర్యటన చేసి మరీ వచ్చారు. సో ఆ తరహాలో ఒక అంతర్జాతీయ స్థాయి క్షేత్రాన్ని హైదరాబాద్ ఒడ్డున ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలని కోరుకుంటూ కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వబోతోంది ఈ ప్రాజెక్టుకి. పర్యావరణపరమైనటువంటి ప్రాజెక్టులు కేంద్రం ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టింది. కాబట్టి ఈ నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రణాళిక. 2 ఏళ్ల టైం పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం. పదవీకాలం ముగిసేలోపు, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేలోపు మూసీ రివర్ ఫ్రంట్ని ఆవిష్కరించడం ద్వారా కనీసం నగర ప్రారంభ దశలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సుందర క్షేత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రజల మనసు గెలుచుకోవాలని చెప్పి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సో ఎంతవరకు సక్సెస్ అవుతారో దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా రెడీ చేసి పెట్టారు. ఎందుకంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లోనే 1,500 కోట్లు ఖర్చు పెట్టి దీనికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలని ఖాళీ చేయించడం దగ్గర నుంచి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సో ఇప్పుడు 2026-27లో కూడా పెద్ద ఎత్తున ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఫండ్ రైజ్ చేసేటువంటి ప్రయత్నాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది.